అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టేల్స్కి స్వాగతం. ఈరోజు మన కథ సకలయ్య సలహా. మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు నాకు కామెంట్లో తెలియచేయండి. మన కథల్ని లైక్ చేయండి. సరే, ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం. గట్టుపల్లి అనే గ్రామంలో ప్రతి శుక్రవారం పశువుల సంత జరుగుతూ ఉంటుంది. ఆ సంత మేలుజాతి పశువుల అమ్మకానికి, కొనుగోలుకి చాలా పేరు పొందింది. ఒకసారి శివానందం అనే దూరపు గ్రామపు రైతు ఎడ్ల జతను కొనడానికి బయలుదేరి గురువారం రాత్రికి గొట్టుపల్లి చేరి ఆ రాత్రికి ఆ గ్రామంలో ఉన్న సత్రంలో బస చేశాడు. అక్కడ అంతగా దొంగల భయం లేకపోయినా కీడించి మేలించమన్నారని పెద్దలు తన దగ్గరున్న 500 రూపాయలని దాచమని సత్రం యజమాని దేవయ్యకి ఇచ్చాడు. తెల్లవారాక శివానందం పశువుల సంతకు బయలుదేరుతూ దేవయ్యని తన 500 రూపాయలు ఇవ్వమని అడిగాడు. దేవయ్య లేని ఆశ్చర్యాన్ని నటిస్తూ 500 నా దగ్గర దాచావా? నువ్వు అమాయకుడువా లేక నన్ను అమాయకుడు అనుకుంటున్నావా అని అన్నాడు. ఆ జవాబుకు శివానందం బిలబిలలాడిపోతూ, ఇంతకు తమరనేదేమిటి? రాత్రి తమకు దాచమని 500 రూపాయలు ఇవ్వలేదు అంటారా అని అడిగాడు. అవును, నేననేది అదే. నువ్వు 500 కాదు కదా, 5 రూపాయలు కూడా నాకు దాచమని ఇవ్వలేదు, సరేనా అన్నాడు దేవయ్య రుసరుసలాడుతూ. శివానందం దిగాలు పడిపోయి మరి మారు మాట్లాడకుండా వీధిలోకి వచ్చేశాడు. శివానందం దీన పరిస్థితి గమనించిన ఆ గ్రామస్తుడొకడు శివానందాన్ని అడిగి సంగతి ఏంటో తెలుసుకుని, నీ డబ్బు నీకు తిరిగి రావాలంటే ఒకటే మార్గం ఉంది. అదిగో ఈ వీధి చివర ఆ కనపడే పెద్ద రావి చెట్టు పక్కన ఉన్న డాబా ఇంట్లో సకలయ్య అనే తెలివిమంతుడు ఒక ఆయన ఉన్నాడు. వెళ్ళి జరిగింది ఆయనకు చెప్పు అన్నాడు. శివానందం సకలయ్య దగ్గరికి వెళ్ళి తన పేరు, తను ఏ ఊరు నుంచి వచ్చింది, తన వివరాలన్నీ చెప్పుకుని సత్రం యజమాని దేవయ్య చేసిన మోసం గురించి చెప్పాడు. సకలయ్య ఆ దేవయ్యను ఎరిగిన వాళ్ళందరూ అతడు అంతగా నమ్మదగిన మనిషి కాదని అంటూ ఉంటారు. మరి సరే, మరొక 500 రూపాయలు తెచ్చి రాబోయే గురువారం రాత్రి ఆ సత్రంలోనే బస చేసి ఆ డబ్బును దేవయ్యకి దాచమని ఇవ్వు. అయితే ఈసారి రామాలయపు పూజారిని వెంట పెట్టుకుని వెళ్ళు. అతడి సమక్షంలో ఆ 500 దేవయ్యకి ఇవ్వు. పూజారికి నీకు కాస్త తోడుగా వెళ్ళమని నేను చెబుతానులే అన్నాడు. సకలయ్య చెప్పినట్లే శివానందం మరుసటి గురువారం రాత్రి పూజారితో కలిసి వెళ్ళి దేవయ్యకి దాచమని మరొక 500 ఇచ్చాడు. మర్నాటి ఉదయం శివానందం సకలయ్యని కలుసుకొని ఇప్పుడు ఏం చెయ్యమంటారు అని అడిగాడు. ఇప్పుడు ఒక్కడివే వెళ్ళు, ఆ 500 ఇవ్వమని దేవయ్యని అడుగు అని సలహా ఇచ్చాడు సకలయ్య. శివానందం వెళ్ళి 500 సంగతి అడగగానే తాను ఆ డబ్బును తీసుకుంటున్న సమయంలో పూజారి సాక్షిగా ఉన్నాడు గనక చేసేదేమీ లేక దేవయ్య శివానందానికి డబ్బు ఇచ్చాడు. ఆ వెంటనే శివానందం తిరిగి సకలయ్య దగ్గరికి వెళ్ళి తాను ఇదివరకు ఇచ్చిన 500 దేవయ్య నుంచి ఎలా రాబట్టాలో తెలియటం లేదు అన్నాడు. అందుకు సకలయ్య, అదేం పెద్ద సమస్య కాదు. సాయంత్రం పూజారిని వెంటబెట్టుకుని వెళ్ళి నువ్వు దాచిన డబ్బు ఇవ్వమని అడుగు అని సలహా చెప్పాడు సకలయ్య. ఆ విధంగా ఆ సాయంకాలం శివానందం పూజారితో కలిసి వెళ్ళి తాను దాచమని ఇచ్చిన 500 అడగగానే పూజారి ఎదుట ఆ డబ్బులు తీసుకున్నాడు గనక చేసేదేమీ లేక డబ్బు శివానందానికి తిరిగి ఇచ్చాడు. శివానందం సంతోషంగా సకలయ్య దగ్గరికి వచ్చి తన డబ్బు వసూలయ్యే మార్గం చెప్పినందుకు అతడికి
తన కృతజ్ఞతలు చెప్పుకొని అతడి సహాయం ఎప్పటికీ మర్చిపోనని చెప్పాడు. అందుకు సకలయ్య నవ్వుతూ, డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దొంగలు మోసగాళ్ళు అడవుల్లోనూ కొండల్లోనే కాదు, సత్రాలు వీధుల్లో మన చుట్టుపక్కలే ఉంటూ ఉంటారు. మరి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మన కథను లైక్ చేయండి. థ్యాంక్ యూ.